హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. 500 సబ్స్క్రైబర్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక వీడియోకి 56,000 మంది చూసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఈ హ్యాపీనెస్ లో నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను 5 మెంబర్స్ కి. బికాస్ 500 సబ్స్క్రైబర్స్ కాబట్టి 5 మెంబర్స్ కి గివ్ అవేస్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ కి. సెకండ్, ప్రతి వీడియోకి లైక్ చేయాలి. ప్రతి వీడియో కామెంట్ దగ్గర #, తెలుగు ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ లైక్ నా ఛానల్ పేరు పెట్టాలి. అండ్ దాని తర్వాత సబ్స్క్రైబ్డ్ అని కామెంట్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కామెంట్ చేయాలి, లైక్ చేయాలి, తర్వాత గంట సింబల్ నొక్కాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్డ్ అని పెట్టి నా #, నా తెలుగు ఛానల్, నా ఛానల్ నేమ్ పెట్టి సబ్స్క్రైబ్ అని పెట్టండి. ఇలాగా ప్రతి వీడియో చూడాలి. ప్రతి వీడియో కింద మీరు కామెంట్స్ పెట్టాలి అండ్ లైక్స్ కొట్టాలన్నమాట. అండ్ గంట సింబల్ని కొట్టాలి. ఇలా చేసిన తర్వాత నేను ఎలా ఫిల్టర్ చేసుకుంటున్నా అని చెప్తున్నాను. దాని తర్వాత నేను చూసుకుంటాను అనమాట ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎవరెవరు అనేది. దాంట్లో నుంచి ఒక టాప్ 5 అదే ఆ చిట్టీలు తీస్తాను 5 మెంబర్స్ కి. ఆ 5 మెంబర్స్ ఎవరెవరు అనేది మళ్ళీ నేను వీడియో చేసి అనౌన్స్మెంట్ ఇస్తాను అనమాట. అప్పుడు ఆ వీడియోలో మీరు అడ్రస్ అవన్నీ పెడితే నేను అమెజాన్ లో ఇప్పుడు ఎలాగూ ఈ మంత్ 31st కి దీపావళి ఉంది కదా. దీపావళి కన్నా ముందు ఆ దీపావళి డే తర్వాత నేను ఏదో 5 మెంబర్స్ కి నా గివ్ అవేస్ ఉన్నాయి ప్లాన్ చేసుకున్నాను. కొంచెం దీపావళి ఆ లైట్స్ అలా అలా మంచిగా ఉంటుంది కదా అని ప్లాన్ చేసుకున్నాను. సో మీరు కనుక రియల్లీ ఇంట్రెస్టెడ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ #, తెలుగు ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ అన్నట్టు కామెంట్ ప్రతి వీడియో చేయాలి. అండ్ వీడియో చూడండి, గంట సింబల్ ఒకటి. ఇది ప్రైమరీ నేను చూసుకునే దాంట్లో నుంచి 5 మెంబర్స్ తీసుకుంటాం. సో బ్లాగ్ గురించి మాట్లాడుకుంటే ఈ రోజు ఒక కామెంట్ లైక్ అక్క SSMB గురించి ఏమన్నా అప్డేట్స్ అయితే తెలుసుకొని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పారు. సో నేను కొంచెం చూసాను అనమాట దాని గురించి. తమ్ముడు ఈ వీడియో నీ కోసం ఎస్పెషల్లీ SSMB అనేది ఇప్పుడైతే అంటే రేపు పొద్దున స్టార్ట్ అయ్యే మూవీ అయితే అసలు కాదు. అలాంటి హోప్స్ అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ అస్సలు పెట్టుకోవద్దు. బట్ దీనికి గురించి వచ్చిన కొన్ని ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ మాట్లాడుకుంటాము. బాహుబలితో బాలీవుడ్ ని టచ్ చేశారు మన రాజమౌళి గారు. తర్వాత RRR తో హాలీవుడ్కి వెళ్ళి ఆస్కార్ కొట్టారు. ఇప్పుడు SSMB అనేది ఆల్మోస్ట్ ఎంత more than 1,000 crores ఆఫ్ బడ్జెట్ తీస్తున్నారు. ఇది ఒక యాక్షన్ డ్రామా అని కొందరు, ఒక హిస్టారికల్ పీరియాడిక్ డ్రామా అని కొందరు, కొంతమంది ఏమో ఇది ఎప్పుడో చాలా పాతకాలం వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళు 18th century ఆర్ సంథింగ్ లైక్ దట్ అని అంటున్నారు అనమాట. మనకి ఇంకా క్లారిటీగా బయటకి అయితే ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. బట్ ఇక్కడ కొన్ని మాట్లాడుకోవాల్సింది ఆల్రెడీ మహేష్ బాబు గారి లుక్ రివీల్ అయిపోయింది. ఆయన ఇంత పెద్ద జుట్టు పెట్టుకుని అలాగా. ఇది 1,000 crores ఆఫ్ బడ్జెట్ అంటే పద్దాగా జపాన్కి వెళ్ళో జర్మనీకి వెళ్ళో అలా షూటింగ్ చేసి రాలేము. కాబట్టి హాలీవుడ్ సెట్ నే మన హైదరాబాద్ లో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. అండ్ రాజమౌళి గారి మూవీస్ లో VFX కే ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 1 year టైం పడుతుంది. సో ఆ టైం వేస్ట్ కాకుండా రాజమౌళి గారు ఏం డిసిషన్ తీసుకున్నారంటే ముందే VFX వర్క్స్ చేసుకుంటూ వెళ్తే కొంచెం టైము కన్జ్యూమ్ తక్కువ అయింది, ప్లస్ ఈ మూవీకి షూటింగ్ కూడా ప్యారల్ గా జరుగుతుంది అనేది ఆయన ప్లాన్ అంట. అండ్ లుక్ టెస్ట్ కూడా మహేష్ బాబు గారికి అయిపోయింది. అందుకే అవన్నీ జుట్టు పెంచుకోవడం అలాగా. అండ్ 3 క్యారెక్టర్స్ లో మహేష్ బాబు కనిపిస్తున్నారు అనేది పబ్లిక్ టాక్ అంటే మనది కాదు, మూవీ మేకర్స్ టాక్ అనమాట. 3 క్యారెక్టర్స్ లో కనిపిస్తారు అనేది. ప్రొడక్షన్ 1,000 crores ఆఫ్ బడ్జెట్ అంటే దీంట్లో 500 crores ఓన్లీ ఫర్ టెక్నీషియన్ ఆర్టిస్టిక్ అవుతుందంట. లైక్ మహేష్ బాబు గారి కానీ. అండ్ హాలీవుడ్ నుంచి ఇక్కడికి వచ్చి జనాలు వర్క్ చేస్తారు కాబట్టి ఇది హాలీవుడ్ రేంజ్ కాబట్టి అక్కడ వాళ్ళతో వర్క్ చేస్తున్నారు కాబట్టి 500 crores అక్కడే బడ్జెట్ కి అయిపోతుంది. అండ్ రిమైనింగ్ 500 crores సెట్ టు ప్రీ ప్రొడక్షన్స్, పోస్ట్ ప్రొడక్షన్స్ అండ్ ఓన్లీ VFX కే 100 crores బడ్జెట్ అవుతుందని లీకు వీరుల సమాచారం మనకి. అండ్ దీంట్లో యాక్షన్ డ్రామా ఉంటుంది, పీరియాడిక్స్ గురించి కూడా ఉంటుందంట. అండ్ ఈ 1,000 crores ఆఫ్ బడ్జెట్ లో ప్రొడ్యూసర్స్ ఎవరు అంటే వన్ ఈజ్ ఫ్రమ్ అవర్ ఇండియా అండ్ ఎనదర్ ఒక పర్సన్ అనేది హాలీవుడ్ నుంచి వస్తున్నారు. హాలీవుడ్ యాక్టర్స్ కూడా మన మహేష్ బాబు గారితో యాక్ట్ చేస్తున్నారు.
ఇంకా లైక్ ప్రీ ప్రొడక్షన్ సెట్స్ కూడా ఇక్కడ మనకు హైదరాబాద్ లో వేశారు అనే టాక్. అండ్ ఇంకొంచెం కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, ఆగండి మళ్ళీ మర్చిపోతాను నేను. హాలీవుడ్ మూవీ నుంచి డిసెంబర్ లో ఆల్రెడీ ఇప్పుడు అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యి, బట్ యాక్చువల్ సెట్స్ లోకి ఎప్పుడు వెళ్తానంటే డిసెంబర్ లో స్టార్ట్ అవుతుంది. జర్మనీలో ఉంటుంది ఇనీషియల్ గా అని అనుకున్నారు కానీ బట్ అది పోస్ట్ పోన్ అయింది. జర్మనీ నుంచి పద్దాకా జర్మనీ నుంచి వెళ్ళి రావాలంటే కష్టం కదా అని ఇక్కడే హైదరాబాద్ లోనే సెట్ వేశారు. వర్క్ షాప్ కూడా ఇప్పుడు ఆల్రెడీ మన రాజమౌళి మూవీస్ అంటే ముందు బాహుబలి నుంచి అన్ని ప్రీ వర్క్ షాప్ అన్ని ఉంటాయి అనమాట. సో ఇప్పుడు వర్క్ షాప్ జరుగుతుందంట. చెప్పుకోవాలి 2027 ఎండ్ గా 2028 బిఫోర్ లైక్ 2028 ముందు లైక్ జనవరి ఫిబ్రవరి ఆ టైంలో రిలీజ్ అవుతుందని చెప్పుకుంటున్నారు. బట్ అన్ని ఇయర్స్ అంటే ఇప్పుడు గుంటూరు కారం రిలీజ్ అయ్యి 1 year అయింది, మళ్ళీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి 2 years అవుతుంది. సో వాళ్ళకి ఈవెన్ రాజమౌళికి అది డిసడ్వాంటేజే, ఇలాగ మహేష్ బాబు కూడా ఫామ్ ఉన్న హీరో కూడా డిసడ్వాంటేజే. కాబట్టి త్వరగానే రిలీజ్ చేద్దామనే ప్లానింగ్ లో ఉన్నారు. యాజ్ యూజువల్ లైక్ కీరవాణి గారు సంగీతం ఇస్తారు, విజయేంద్ర వర్మ గారు లైక్ రైటింగ్ స్క్రిప్ట్స్ అవన్నీ ఆయన చూసుకుంటారు. అండ్ కాస్టింగ్ కూడా రామారాజమౌళి గారు, ఇవన్నీ ఆల్రెడీ మనకు తెలిసిందే. ఇంకా ఇవి రామారాజమౌళి గారితో ఒక్కళ్ళ అవ్వదు కాబట్టి ఇంత పెద్ద మూవీ కాబట్టి మేబీ 2 sequels ఉంటాయని ఇక్కడ కూడా టాక్ వస్తుంది. కాబట్టి హాలీవుడ్ నుంచి జనాలు తెచ్చుకుంటున్నారు అనేది టాక్ ఉంది అనమాట సినీ వర్గాల్లో. అండ్ ఇంకొకటి, రిలీజ్ అవ్వకుండా షూటింగ్ స్టార్ట్ అవ్వకుండా ఒక మూవీ మీద ఎవరైనా ఇన్ని హోప్స్ పెట్టుకున్నారంటే అది SSMB 829. ఎందుకు అంటే ఎవరైనా ఒక మేకర్స్ కానీ లేకపోతే ఒక పోస్టర్ కానీ లేకపోతే ఒక చిన్న మూవీ క్లిప్ కానీ రిలీజ్ అయితే వామ్మో ఇంత బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ జస్ట్ ఆ కాంబినేషన్ గురించి లైక్ రాజమౌళి గారి గురించి అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్స్ అసలు ఎప్పుడు చేయలేదు కాబట్టి జనాలు ఇలాగ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఏముండొచ్చు, ఏం పీరియాడిక్ డ్రామా ఉండొచ్చు, అసలు ఏంటి. అండ్ ఇంకొకటి హాలీవుడ్ రేంజ్ తీస్తున్నారు కాబట్టి జేమ్స్ బాండ్ సినిమా లాగా జేమ్స్ బాండ్ తరహా క్యారెక్టర్స్ ఉంటాయని కూడా టాక్ ఉంది. అండ్ ఈవెన్ ఎంటైర్ వరల్డ్ ఈస్ వెయిటింగ్. ఇప్పుడు పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీ తీస్తున్నారు రాజమౌళి గారు. బాహుబలితో హాలీవుడ్ చేశారు, ఇది ఆల్రెడీ చెప్పేసాను, రాసుకున్నానండి మర్చిపోతానని. హాలీవుడ్ ప్రొడ్యూసర్స్ అండ్ హాలీవుడ్ రేంజ్ లోనే సెట్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. చూద్దాం. రీసెంట్ గా మహేష్ బాబు గారు వరద బాధకు సహాయం చేయడానికి వచ్చినప్పుడు ఆయన లుక్ చూసాం మనం. అది చూసిన తర్వాత చాలా మంది ట్రోల్ చేశారు, ఏంది లుక్ అని. కానీ అసలు మొత్తం అలాగా డ్రెస్సింగ్ చూసి కాస్ట్యూమ్ చూసి అవన్నీ చూసిన తర్వాత మనం చెప్పాలి. అండ్ ఈవెన్ హాలీవుడ్ లో హీరోస్ అందరు ఎలా ఉంటారు, మొత్తం పెంచుకొని గడ్డలు పెంచుకొని అలాగే ఉంటారు కదా. మేబీ ఒక హాలీవుడ్ చిత్రం అంటే మేబీ ఆయన లుక్ టెస్ట్ కోసం ఆయన ఎన్ని పాటలు పడుతున్నారో మనకు తెలియదు. అండ్ ఈవెన్ ఇక్కడ జేమ్స్ బాండ్ మూవీస్ అండ్ జేమ్స్ బాండ్ చిత్రాలు అన్ని ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి కదా. సో ఇక్కడ చాలా మంది ప్రొడ్యూసర్స్ చాలా మంది హాలీవుడ్ నుంచి వస్తున్నారు కాబట్టి మన ఇండియన్ మూవీ ఎస్పెషల్లీ తెలుగు మూవీ ఆల్రెడీ హాలీవుడ్ కి రీచ్ అయిపోయింది ఎప్పుడో. సో చూద్దాం. ఇంకా ఇవైతే ప్రస్తుతానికి ఇవైతే అప్డేట్స్ తమ్ముడు. ఇంకా ఏమన్నా ఉంటే నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను ఈ అప్డేట్ ఇవ్వడానికి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. గివ్ అవేస్ అయితే డెఫినెట్లీ ఉంటాయండి, నేను ఏదో ఊరికి చెప్పట్లేదు. గివ్ అవేస్ అయితే కంపల్సరీ ఉంటాయి. సో మీరు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.